తుని సభలో ముందుగా పద్మనాభం గారికి అమ్మాయిలు ఉన్నారో సంగతి నాకు తెలియదు అని చెప్పడం వాళ్ళు చెప్తే తెలిసిందే నాకు. అమ్మాయిని దూరం చేయడం కోసం తొలించి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు అమ్మాయి పద్మనాభ గారు అమ్మాయిని తెలియదని బొంకుతా ఉన్నాడు ఆయన. 2009 పిఆర్పి పెట్టినప్పుడు అండి పద్మనాభ గారు అమ్మాయిని మా అబ్బాయి చేసుకున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మాంగారు తరచూ పిఆర్పి ఆఫీసులు చెప్పుకునేవాడు. చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారిని కదా. వారి సేవల్ని గుర్తించమని, అంటే ఈ అమ్మాయి మాంగారు సేవలు గుర్తించమని కెరీర్ టికెట్ అడిగితే ఈ కుటుంబం అంతా ఏం చెప్పారు వేసండి, మీ వీంకుని తీసురా అంటే మీ కోడలు నాన్నని తీసురా సీట్ ఇస్తామని చెప్పి సెలవు ఇచ్చారండి. పూర్తిగా వారిని వాడుకోవడం అంటే ఫంక్షన్ హాల్ పూర్తిగా వాడుకొని, వారి గెస్ట్ హౌస్లు ఉన్నాయండి 15 అవి వాడుకొని, వారి సర్వీసెస్ హైకోర్టు, సుప్రీంకోర్టు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి గుర్తు కోసం వాడుకొని, ఆఖరి వచ్చేటప్పటికి మీ అమ్మాయి మీ కోడలు తండ్రిని తీసురా అని చెప్పడం ఎంత ఉత్తరారి ప్రతివతలాగా మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ స్థాయికి తగునా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను. మీ మెగా ఫ్యామిలీలో గతంలో ఒక పెళ్లి సంబంధం లవ్ అఫైర్ వచ్చినప్పుడు ఆ హీరో నాయి బ్రాహ్మణ్స్ కులానికి చెందిన వారని చెప్పేసి ఒక్క సినిమా బుకింగ్ కూడా లేకుండా కుసించి చచ్చిపోయేలాగా ఆఖరి ఆత్మహత్యకి ప్రేరేపించిన గనులు మీరు. అది కూడా చెప్పచ్చు కదండి అయ్యా, ఇలాంటి ఘనకార్యం చేసేని చెప్పొచ్చు కదండి అయ్యా. మనం చెప్పాను, మీ కుటుంబంలో అమ్మాయి గురించి కూడా చెప్పాను, అది కూడా చెప్పని అడుగుతున్నానండి అయ్యా. ఏం చెప్పరండి అయ్యా. 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పేసి పదే చెప్పుకుని ఈ రోజున చిన్న చేతగా నటీనటుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు. అంటే మీ ఓటమి మీకు తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళు వీళ్ళు ఎందుకు బాధపడ్డాం అని అడుగుతూ ఉన్నాను అయ్యా. నిత్యం ఒక ఊర్లో మాట్లాడడానికి ఇంకో మాట్లాడడానికి సంబంధం లేని భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు అయ్యా. అలాగే ఉద్యమం వైఎస్ఆర్సీపీ చేసిందని వారు ఒత్తిడితోనే చేశారని చెప్పేసి వారు మాట్లాడడం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు మన రిజర్వేషన్ని ఇస్తాను, పునరుద్ధరిస్తాను పదే అయ్యా సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టింది అడగాలని చెప్పేసి నన్ను రోడ్డు మీద లాగారండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు వారి సైన్యం లాగలేదండి అయ్యా. అంటే వారికి అమ్ముడైపోయి నేను ఉద్యమం చేశానా ఈ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు.
అమ్ముడైపోయినామో అని, గతంలో నేను పనిచేసిన పోర్ట్ఫోలియోలో ఏదో కుంభకోణం ఉన్నామో అని సిబిసిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్ వగేరా డిపార్ట్మెంట్ల చేత జల్లెడేయించాడయ్యా మీ గురువు గారు నా మీద. ఎక్కడ తప్పు దొరకలేదండి అయ్యా. ఆఖరికి ఉద్యమంలో అయినా సరే అమ్ముడైపోయిన డబ్బు ఎక్కడో చూడమని చెప్పి పరమాయించారన్నయ్య మీ గురువు గారు. లేదండి అయ్యా, అలవాటు ఉంటే కదా నా మీద దాడి చేయడానికి. అలవాటు లేని మనిషినండి అయ్యా. అయ్యా, ఆ ఉద్యమం కులం కోసం అలా చేసి బలైపోయినండి అయ్యా. బలైపోవటం కాదు, భూస్థాపితం అయిపోయినండి అయ్యా. సమా చేశారండి అయ్యా నన్ను. అయ్యా, అయినా నన్ను వ్యతిరేకించి కాపులు నన్ను ఇచ్చు తిడతానే ఉంటున్నారండి అయ్యా. తిట్టిస్తా ఉన్నారు రాయ తమరు. ఎందుకు తిట్టిస్తున్నారో నాకు కొంచెం సెలవు ఇవ్వాలండి అయ్యా. ఆ రోజు ఉక్కు పాదాలతోటి మీ స్నేహితుడు ఉద్యమాన్ని అణిచేసిన మనిషి, ఉద్యమంలో తిరిగిన కులాన్ని, కులం కోసం పనిచేసిన నా కుటుంబాన్ని ఉక్కు పాదాలతో అణిచేశారు. అయ్యా, తమకు తెలియదా సార్? ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను వ్యతిరేకించే కాపులు కానీ నన్ను ప్రేమించే కాపులు కానీ అడగకపోవడం అనేది చాలా బాధపడుతున్నాను నేను. కనీసం అడగలేదు, మీరని చెప్పాలా? 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? మీరు కాపోడికి చేయరానని క్వశ్చన్ చేస్తున్నారు. గీతమ్మ గారు కాపు కాదా? మీరైనా కాపు బాబు? హైదరాబాద్ వచ్చేస్తే ఇక్కడ మీరు పక్కన కట్టేయాలా? అయ్యా, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు, మీ గురువు గారండి నాకు అప్పులు ఇచ్చిన కమ్మార్ దగ్గర నోట్లు ఉన్నాయేమో అని చెప్పి తెమ్మన్నాడు అయ్యా. దేనికోసం తెలుసండి? ఆ బాకీ తీర్చలేదని చెప్పేసి ఆ నోట్లు దావా వేసి జైల్లో పెట్టించాలని చూశారండి అయ్యా. పాపం ఒక అమ్మవారు మా బాకీ తీరిపోయిందని చెప్పేసి ఒక్కరు కూడా మా బాకీ లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారని అయ్యా. మా తండ్రి గారి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర అప్పు తెచ్చుకుంటామని అయ్యా మేము. వారిని నన్ను వెలియాలని కూడా చూశారండి అయ్యా. వాళ్ళ నోట్లు తెప్పించుకొని అవి దావా వేయించి జైల్లో పెట్టించారని కూడా చూసేటండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఉద్దేశం 2 భార్యలు ఉన్నారు కదండి, ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి. మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రి గారు అడగమంటారా? నేను అడుగుతా ఉన్నాను. ఇప్పిస్తాను, మీరు అనుమతి ఇప్పిస్తే. ఉద్దేశించిన 2 భార్యలు, ప్రస్తుతం భార్యకి సీట్లు ఇప్పిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీకు ఇష్టమైతే, మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము, నికార్సైన కాపులు. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయట పెట్టండి. మీ అమ్మగారి చరిత్ర, మీ నాన్నగారి చరిత్ర, మీ పుట్టినూరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మగారి ఊరు, ఇవన్నీ కూడా బయట పెట్టండి. నికార్సైన కాపు మీరా నేనా?
తెలియాలి లోకానికి. కాపు ముసుగులో కాపు చేయరా అని మీరు మాట మాటకి మీ కార్యకర్తలు చెప్పిస్తా ఉన్నారు. ఇందాక అడిగినట్టుగా గీతమ్మ గారు కాపు కదా, గీత గారు కాపు కదా, గీత గారు పోటీ చేయకూడదా? మాట్లాడేది కూడా కొంచెం నోరు పూర్తిగా కడుక్కుని మాట్లాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు. మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ప్రజలు తప్పడు కొడుతుంటే పూనకం వచ్చేస్తుంటే పూనకం తట్టుకోలేకపోతున్నానే అయ్యా, ఆవేశం తట్టుకోలేకపోతున్నానే, మీ ఉద్రేకం చూడలేకపోతున్నానే. ఇదే బాబు మీ నటన, సినిమాలో నటన నీకు చూపించేసి మనం చూపించేస్తారన్నమాట. ఏది అతను మేము నీకు జై కొట్టారా? కాస్తైన కాపు, స్వచ్ఛమైన కాపు. మీకు చరిత్రను చెప్పండి, మీ చరిత్ర చెప్పండి, బయటికి లోకం చెప్పాలా. ఎవరు కాపో, ఎవరు కల్తీ కాపో ప్రజలు తెలియాలి. ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, తెలియపరచవలసిన అవసరం బాధ్యత మీకు ఉంది. తెలియపరచాలా. మాట మాటకి కాపుడు సాయం చేయరా? మా గీతమ్మకి కాపు కాదా? మీరైనా కాపు, కాపు ముసుగులో కాపు అని చెప్తారు. చాలా బాగుందండి. ఆఖరిగా నా కూతురికి చిన్న విషయం. అమ్మా, దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా, మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం. ఈ దృష్టిల వల్ల దూరం అయిపోయావు, మళ్ళీ జన్మలో కలుసుకుందాం. అంతవరకు బాగుందమ్మా, బాయ్.